రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన మహత్యం. ఎందుకంటే ఇప్పుడు నన్నంటే పడతానండి. నన్నంటే వ్యక్తిగతంగా నేను రేవంత్ రెడ్డి కంటే వయసులో చిన్న కాబట్టి నన్నంటే కూడా నన్ను వ్యక్తిగతంగా దూషించినా పడతాను. కానీ ఇవాళ కేసీఆర్ లాంటి ఒక మహానాయకుడు, తెలంగాణ సాధించిన నాయకుడు, పదవీ త్యాగంతో పార్టీని ప్రారంభించి చివరికి ప్రాణత్యాగానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ఇవన్నీ అసలు ఒక రకంగా కాదు. ఇవాళ తెలంగాణ 24 ఏళ్ళుగా భారతదేశ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారిందంటే దానికి కారణం కేసీఆర్ గారిని పట్టుకుని నోటికి వచ్చినట్టు దూషిస్తుంటాయి. నాకు అర్థమైందల్లా ఒకటే, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఇలాంటి వాళ్ళకి వాళ్ళ భాషలోని సమాధానం చెప్తే తప్ప అర్థం కాదు, ఎక్కదు. అందుకే మాట్లాడాల్సి వస్తుంది. నాకు యాక్చువల్లీ ఎన్నడూ అలవాటు ఇట్లా మాట్లాడటం, కానీ తప్పట్లేదు. మరి ఆయనకు అర్థమయ్యే భాషలో ఆయన దూషిస్తున్నప్పుడు ఇప్పుడు కేవలం కేసీఆర్ గారు ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కాదు, ఒక మహానాయకుడు తెలంగాణ సాధించిన వాడు మాత్రమే కాదు, నా తండ్రి కూడా కదా. ఒక కొడుకుగా మా తండ్రిని ఎవరైనా అన్ని మాట్లాడుతుంటే ఆ మాత్రం రేషన్ లేకపోతే నేనేం కొడుకుని, నేను కూడా అనేదల్లా ఒకటే, గౌరవం అనేది మర్యాద అనేది పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలి. నువ్వు మర్యాద ఇస్తే మేము మర్యాద ఇస్తాం, నీ పదవికి ఇస్తాం, నీకు ఇస్తాం. నోటికి వచ్చినట్టు వాగుతాను, ఇష్టం వచ్చిన బూతులు తిడతానంటే నీకు కూడా అదే